చాలా బాగుందండి. 4K చాలా బాగుంది. సౌండ్ సిస్టమ్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఏదో కరెంట్ జనరేషన్ మూవీ చూసినట్టుగా ఉంది. చాలా బాగుంది మూవీ. ఓకే, ఇప్పుడు నాగార్జున గారి మూవీస్, ఆర్జీవి గారి మూవీస్ అంటే శివ తర్వాత మళ్ళీ గోవిందా అవన్నీ చెప్పుకోవచ్చు. మళ్ళీ ఇప్పుడు ఆ స్థాయిలో మళ్ళీ వాళ్ళ కాంబినేషన్ రావట్లేదు. వస్తే కనుక నెక్స్ట్ లెవెల్ ఉండొచ్చు. ఎందుకంటే చాలా బాగుంది. అంటే విజువల్స్ చూస్తున్నా కూడా ఏదో కరెంట్ ఇప్పుడు జనరేషన్ మూవీగా అయితే ఉంది, కానీ అసలు ఒక పాత సినిమా చూసిన ఫీలింగ్ అయితే రాలేదు. మెయిన్గా చెప్పాలనుకుంటే సౌండ్ సిస్టమ్ చాలా బాగా డిజైన్ చేశారు. డాల్బీ అట్మాస్ చాలా బాగుంది. ఇట్ వాజ్ రియల్లీ ఆసమ్ అని చెప్పొచ్చు. ప్రెస్ మీట్ లో నాగార్జున గారు శివ సీక్వెల్ తీసే గట్స్ తన కొడుకులకి ఇద్దరికి లేవని చెప్పారు. ఆయనకే ఉందని చెప్పారు, చూసాను నేను. సో ఆయనే చేయాలి. ఆయన ఎవరు మ్యాచ్ చేయలేదు. ఆ గ్రేస్ కానీ ఆ ఫీల్ కానీ చాలా బాగా చేశారు ఆయన. నాగార్జున గారు, నాగ చైతన్య గారు, అఖిల్ గారు ఈ ముగ్గురులో ఇప్పటికీ రేస్లో ఎవరు ముందున్నారు? నాగార్జున గారు ఉన్నారు. ఆబ్వియస్లీ హీఈస్ ఎవర్ గ్రీన్, ఎవర్ చార్మింగ్ హీరో హీఈస్ ఆల్వేస్ హీఈస్ ద వన్. 100th మూవీపై మీ ఎక్స్పెక్టేషన్స్? చాలా బాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చాలా కొన్ని డేస్ నుంచి నాగార్జున సినిమాస్ కొంచెం డిసప్పాయింట్ అవుతూ వచ్చాము. బట్ పక్కా 100th మూవీ చాలా బ్లాక్ బస్టర్ అవుతుంది డెఫినెట్గా. తమిళ హీ డైరెక్టర్ చేస్తున్నారు. సో డెఫినెట్లీ హీ విల్ రాక్. వన్ వర్డ్లో చెప్పండి బ్రో, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్టర్ అంటే ఎక్స్పెరిమెంట్స్ పేరు పెట్టింది నాగార్జున గారే. ఆయన చేసిన ఎక్స్పెరిమెంట్ రోల్స్కి, ట్రెండ్ సెట్టింగ్ రోల్స్కి మీ ఒపీనియన్ ఏంటి యాజ్ ఎ ఫ్యాన్గా? హీ ఈస్ ద ట్రెండ్ సెక్టర్ ఆఫ్ ఆల్ కైండ్ ఆఫ్ జనరేషన్స్. అప్పటికే కాదు, ఇప్పటికీ ఆయన ఒక ట్రెండ్ సెక్టర్ మూవీస్లో చెప్పాలంటే చాలా బాగా యాక్ట్ చేస్తారు. ఒక ట్రెండ్ సెట్ చేసే స్టైల్, లైక్ హెయిర్ స్టైల్ కానీ, సిక్స్ ప్యాక్ కానీ, హీ ఈస్ ద ట్రెండ్ సెక్టర్ ఆఫ్ ఆల్ జనరేషన్స్. అప్పటికి ఆయన ఎవర్ గ్రీన్, ఎవర్ చార్మింగ్ హీరో. సో నాగార్జున గారి 100th మూవీపై మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? నో ఎక్స్పెక్టేషన్. కింగ్ అంతే. అదే కింగ్, వన్ వర్డ్ ఆన్సర్ అది ఇంకా క్వశ్చన్కి. అయితే యాజ్ ఫ్యాన్గా చెప్పండి సార్, 100th మూవీ మైల్ స్టోన్ మూవీ, పెద్ద డైరెక్టర్కి ఛాన్స్ ఇవ్వచ్చు, కానీ ఒక కొత్త డైరెక్టర్ని తీసుకొని మళ్ళీ రిస్క్ చేస్తున్నారు, ఎక్స్పెరిమెంట్ చేస్తారని చెప్పి కొంతమంది ఫీల్ అవుతున్నారు. అంతే కదా, ఎప్పటి నుంచో ఫ్రమ్ ద స్టార్టింగ్ ఆఫ్ హిస్ కెరియర్ నాగార్జున గారు అనే హీ ఎక్స్పెరిమెంటెడ్ విత్ మూవీ. ఫర్ ఎగ్జాంపుల్ కుబేరా కానీ, లేదంటే శివ కానీ, కూలీ, ఎవ్రీథింగ్. కొత్త విలన్ క్యారెక్టర్స్ కానీ అట్లా కొత్త హీ వాంట్స్ టు డూ సంథింగ్ న్యూ అట్లా అనమాట. అంటే మీకు ఒక రిగ్రెట్ లాగా ఉందా, అరే మా హీరో పెద్ద డైరెక్టర్స్ చేయట్లేదని? అలా ఏం లేదు. కంటెంట్, మనకి సినిమా బాగుంటే చాలు అన్న. అది ఏ డైరెక్టర్తో వస్తుంది, ఎట్లా వస్తుంది అని కాదు, సినిమా బాగుంటే చాలు మనకి, అంతే. వన్ ఫైనల్ క్వశ్చన్, శివ సీక్వెల్ తీసే గట్స్ తన కొడుకులు ఇద్దరులో లేవన్నారు, నాగ చైతన్య గారు, అఖిల్ గారు. మీరు నమ్ముతున్నారు? అది మా జనరేషన్, ఇప్పుడు అది మా డాడీ వాళ్ళ జనరేషన్లో వచ్చిన మూవీ ఇది. అసలు ఇప్పుడు మేము చూస్తుంటే అబ్బా ఈ సినిమా మా జనరేషన్లో ఎందుకు రాలేదన్న ఆ బాధ, ఆ గిల్ట్ ఫీలింగ్ ఉంది, కానీ ఇట్లా లేదు.